మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పుట్టినప్పుడే నానికి హార్ట్ ప్రాబ్లంతో పాటు లంగ్ ప్రాబ్లం కూడా ఉంది. డాక్టర్ చెప్పారు కదా. అందుకే సీజన్ మారినప్పుడల్లా నానికి సడన్ గా ఊపిరాడకపోవడం, జ్వరం రావడం తెలిసిందే కదా. ఒక్క పూట హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎప్పట్లాగే కోలుకుంటాడు. అభన్ శుభం తెలియని పసివాడికి ఇంత పెద్ద హెల్త్ ప్రాబ్లం ఉందా? భగవంతుడా, ఎందుకయ్యా ఈ బిడ్డని గాజు బొమ్మలా చూసుకోవాల్సిన తల్లికి అలాంటి పరిస్థితి కల్పించావు? వదినా, అన్నయ్య ఎక్కడున్నాడో నేను కాల్ చేసి హాస్పిటల్కి రమ్మంటాను. సరే. సిగ్నల్ కలవడం లేదు. అనుకున్నట్టే అయింది. కావాలనే జానీ గారు నన్ను ఎంత దూరం తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. తిరిగి వెళ్ళాలంటే నాకు దారి కూడా తెలియటం లేదు. ఆట ఈట. నాని, నాని, అయ్యో, నాని పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అమ్మ కాని అమ్మగా నాకే ఇలా ఉంటే పాపం మాధవి గారు తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డకి ఊపిరాడని సమస్య ఉందని తెలిసి ఎంత ఉక్కిరి బిక్కిరైపోయేదో. ఎన్ని కన్నీళ్ళని తనలో తాన్ని దిగమింగుకుందో. తన పేగు మడతల పొత్తిళ్లలో దాచుకుని ఇంతకాలంగా ఎంత అపురూపంగా కాపాడుకుంటూ వచ్చిందో. డ్రైవర్, త్వరగా పోనీ. రాధ, అయ్యో, నా భర్తని చూసి కూడా పలకరించలేని స్థితిలో ఉన్నానే. నా మొరని ఆలకించి ఆ దేవుడే వరమిచ్చినా అందుకోలేని పరిస్థితి నాది. పోనీ ఒక్కసారి కారుని ఆపమంటే ఎందుకు వదినా అని పూజ అడిగితే నేనేం చెప్పాలి? మాధవిగా ఉన్న నేను తను ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? రాధా, కనీసం నువ్వైనా నా వైపు ఎందుకు చూడలేదు? ఆగలేను, ఆపమనలేను, ఉండలేను, వెళ్ళలేను. నాకు నేనుగా వేసుకున్న సంకెళ్ల మధ్య బందీగా ఉన్న నేను నా ప్రాణం లాంటి నా భర్తని చూసి కూడా కలుసుకోలేకపోతున్నానే. రాధా, రాధా, నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు. నాని, 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 డాక్టర్, నాని, నాని,
డాక్టర్! ఏం జరిగింది? నాని, మా నాని ఉన్నట్టుండి పడిపోయాడు డాక్టర్. ఓకే, వాడికి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు తెలుసు కదా డాక్టర్. ఐ నో, డోంట్ వర్రీ. సిస్టర్, డాక్టర్. ఈ బాబుకి రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ మాస్క్ ని ఇమీడియట్ గా రెడీ చేయండి. ఓకే డాక్టర్. వదిన, మేడం మీరిక్కడే ఉండండి. వెలుగులను చల్లుని దారిలో పేరు నిలిపెళ్ళు నీ యాత్రలో ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వెంటే విలువే ఉంది ఊపిరే ఉంటే నిన్ను మరిచిపోరా కనబడకపోతే సరిదిద్దుకోలేనిది కాలము నీ నవ్వులుండాలి కలకాలము ఏ వైపు వేస్తున్న నీ అడుగులు గుర్తుండిపోవాలి నీ జాడలు. భగవంతుడా, తల్లికి దూరమైన బిడ్డ నన్నే వాళ్ళ అమ్మని అనుకుంటున్నాడు. నిజంగా ఇప్పుడు మాధవి అక్క ఉంటే ఎంత తల్లడిల్లిపోయేదో. ఒక ఆడదానిగా, అమ్మని కాని అమ్మగా ఇప్పుడు నేను ఆ స్థానంలోకి వచ్చాను. ఎలాగైనా నానిని కాపాడుకోవాలి. వదిన కంగారు పడకు, నానికేమీ కాదు. పూజ, నా బాధ నీకు ఎలా చెప్పను? నానిని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. మీ అన్న ఏమో బిజినెస్ పని మీద సిటీకి వెళ్లారు, రేపటిదాకా రారు. వదిన ఏం పర్వాలేదు, మీకు తోడుగా నేనుంటాను కదా. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఇస్తున్నాము. రేపటిదాకా అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పటి వరకు ఏమీ చెప్పలేము. సిస్టర్, మేం బాబుని చూడొచ్చా? ఒక్కరు మాత్రమే వెళ్ళండి. డాక్టర్ గారు చూస్తే నన్ను తిడతారు. వదిన నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికెళ్ళు. పూజ, ఈ సంగతి తెలిస్తే అత్తయ్య మావయ్య గారు ఎంతో కంగారు పడతారు. మనవడంటే వాళ్ళిద్దరికీ ప్రాణం. అందుకే నువ్వింటికి వెళ్ళు, వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పు. కానీ వదిన, నువ్వు ఒక్కదానివే ఎలా మేనేజ్ చేస్తావు? బిడ్డ కంటే తల్లికి ఏది ఎక్కువ కాదు, మరేది కష్టము కాదు. తెల్లారేదాకా నేను ఇక్కడే ఉంటాను. నా కళ్ళల్లో ఓతులు వేసుకుని నా బిడ్డని కాపాడుకుంటాను. సరే వదిన, నేను ఎలాగైనా అన్నయ్యకి ఫోన్ చేసి నాని గురించి చెప్తాను. ఉంటాను. హ్మ్. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగి శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా కలలే కూర్చుతున్నది సమయం,
అయ్యో, ఒక పక్క నా భర్త, మరో పక్క బాధ్యత నా నోటికి సంకెళ్ళు వేశాయి. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని ఇన్నాళ్లుగా నాలో నేనే కుమిలిపోతూ ఎలాగైనా నా భర్తని నాకు చూపించు తండ్రి అని ఆ దేవుడికి మొర పెట్టుకుంటే వరమిచ్చినా అందుకోలేని నిస్సహాయమైన పరిస్థితి నాది. ఏం చెయ్యను? నాది కాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నేను బాబుని ఈ స్థితిలో వదిలేసి నా భర్తని వెతుక్కుంటూ వెళ్ళాలా? అది కరెక్ట్ కాదు. మరి నా భర్తకి నేను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నానని తెలియదు కదా. నడి రోడ్డు మీద కనిపించాడు అంటే నా రాధ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ నన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఇక్కడికొచ్చి నేను కనిపించడం లేదని మరెక్కడికో వెళ్ళిపోతున్నాడా? అమ్మో, అలాగైతే నేను నా భర్తని కలుసుకోవడం ఎలా? ఓహో, నా మనసు చెప్తోంది, రాధ నా భర్త ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడు. ఆలస్యం చేయకుండా నేను వెంటనే వెతికితే నా భర్తను కలుసుకోగలను. నా అజ్ఞాతవాసాన్ని ఈ రోజుతోనే ముగించగలను. మరి నానినెవరు చూసుకుంటారు? ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ సిస్టర్స్ ఉన్నారుగా, వాళ్ళకి చెప్పి కొద్దిసేపట్లోనే తిరిగి వస్తానంటే వాళ్ళేం అడ్డు చెప్పరు కదా. వెళ్తాను. నా భర్త నేను కలుసుకున్నాకే మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను. అమ్మా అమ్మా, నాకు భయంగా ఉంది. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. జానీ గారు ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు నేను రహీం చాచా దగ్గరికి ఎలా వెళ్ళాలి? అమ్మ రోజు చెప్తుంది బెల్ కొట్టగానే అందరితో కలిసి రమ్మని. స్కూల్ పిల్ల ఆ ఏడు మొహం చూస్తేనే అర్థమవుతుంది కంగారు పడుతుందని. మెల్లిగా మాటల్లో పెట్టి నైస్గా ఎత్తుకెళ్ళిపోతా. పాపా, ఏమైంది? స్కూల్లో నేను ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే మా బస్తీ పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? మీ ఇంటికి దారి తెలీదా నీకు? తెలుసు, కానీ అడవి దారిలో నుంచి వెళ్ళాలంటేనే భయం. లక్కీ ఛాన్స్ దొరికింది. జాగ్రత్తగా ఈ పిల్లని నమ్మించి అమ్మేస్తే నా పంట పండినట్టే. పాపా, ఇంత మాత్రానికి భయపడాలా? నేను కూడా అడవిదారిలోంచే వెళ్ళాలి. నువ్వేం దిగులు పడద్దు, నేను తీసుకెళ్తాను కదా. నిజంగా? ఆ పాపా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా తమ్ముడు, ఇంకా మా అమ్మ నాన్న. ఆహా, వెళ్దాం పదా. అంకుల్, ఇటెక్కడికి? మీ బస్తీకే. కాదు కాదు, ఈ దారి రోజు మేము వెళ్ళేది కాదు. నోరు మూసుకున్నాడు. నేను రాను, వదులు, ఏయ్! నన్ను వదులు. ఎక్కడికి పోతావే? హెల్ప్ హెల్ప్. వస్తావా రావా? హెల్ప్ హెల్ప్.
ఎక్కడికి పోతామే? ఇచ్చావంటే చంపేస్తా. హెల్ప్ హెల్ప్ నన్ను వదులు అంకుల్, ఈ దొంగడు నన్ను రే ఎత్తుకుపోతున్నాడు. పాపను మర్యాదగా వదిలిపెట్టరా. కదలకపోతే ఏం చేస్తావురా? రేయ్. రేయ్. పిల్లల్ని ఎత్తుకుపోతారా పిల్లల్ని? అంకుల్, నువ్వు రహీం తాత కొట్లో ఉంటావు కదూ? వెళ్దాం పద. ఎరా తిక్కలోడు అనుకుంటే నా కూతురు ఎదుగుపోతున్నావా? ఇవాళ నేను వదలను, చంపేస్తాను. నాన్న ఆగు ప్లీజ్. నీకేం తెలీదు. రేయ్ నాన్న, కాపాడినవని నువ్వు కొట్టడం తప్పు. రోజీ, ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, స్కూల్ నుంచి నేను ఒంటరిగా వస్తుంటే ఒక రౌడీ నాకు దారిలో కలిశాడు. మాయమాటలు చెప్పి ఆ రౌడీ నన్ను ఎత్తుకుపోతుంటే ఈ అంకులే వాణ్ణి బాగా కొట్టి నన్ను తీసుకొస్తున్నాడు. వీడిని వదిలించుకోవాలని నమ్మించి నేనెక్కడో వదిలేస్తే వీడు నా కూతుర్నే కాపాడా. నాన్న, ఈ అంకుల్ రాకపోయి ఉంటే ఆ రౌడీ నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయేవాడు. నేను వీడిని ఎంత అపార్థం చేసుకున్నాను. అర్థమైందమ్మా, అర్థమైంది. నన్ను క్షమించు బాబు. నువ్వు మా పాలిటి దేవుడిరా. రా. కొంచెం బెటర్గానే ఉన్నట్టుంది. ఏమైనా మాట్లాడగలిగాడా? నా దగ్గరే ఉండమ్మా అన్నాడు. గుడ్. చిన్నపిల్లలకి మందుల కంటే కన్నతల్లి తన పక్కనే ఉంది అనే ధైర్యమే త్వరగా కోలుకునేలా చేస్తుంది. తెలుసు డాక్టర్, నేను బాబు పక్కనే ఉంటాను. రాత్రంతా వాడికి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను. టేక్ కేర్. పాపం జాన్ తను కూతురు ఇంటికి రాలేదని ఎంతో కంగారు పడుతూ వెళ్ళాడు. రోజీ పాప స్కూల్లో కనిపించిందో లేదో. ఆడపిల్ల కనిపించకపోతే ఆ తల్లిదండ్రుల బాధని, ఆందోళనను వివరించడానికి మాటలే చాలవు. అవును, అప్పట్నుంచి వాడు కూడా కనిపించట్లేదన్నావు. ఇటు కొట్లోనూ లేక అటు నా దగ్గరికి రాక వాడెక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదు శాస్త్రి. రోజీ పాప కనిపించకపోతే ఇప్పుడు జాన్ మళ్ళీ ఆ అమాయకుణ్ణే అనుమానిస్తాడు. తన కూతుర్ని ఆ తిక్కలోడే ఎత్తుకుపోయాడని పెద్ద గొడవే చేస్తాడు. అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అందుకే నువ్వు వెళ్తానన్నా నాకు తోడుగా ఇక్కడే ఉండమన్నాను. రహీం భాయ్, ఏవీ కాదులే. మన జానీ తొందరపాటు మనిషే కానీ చెడ్డవాడు మాత్రం కాదు. జాన్ భాయ్, పాప కనిపించిందా? మీరిద్దరూ అలా ఉన్నారేంటి? కొంపదీసి పాపక్క ఏదైనా ప్రమాదం జరగలేదు కదా? అమ్మ రోజీ, బేటా, అమ్మా,
రోజీ పాపని నువ్వు తీసుకెళ్ళావా? లేదు బాయ్, తీసుకెళ్ళలేదు. వీడు మా పాపను నిజంగానే ఓ ప్రమాదంలోంచి కాపాడి తీసుకొచ్చాడు. మా కోసం మా బిడ్డను కాపాడ్డానికి ఆ ప్రభువే ఈ అమాయకుణ్ణి పంపించాడనిపిస్తుంది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. చెప్తాను శాస్త్రి. చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా. ఆ, రహీం బాయ్, నువ్వు ముందు నుంచే చెప్తూనే ఉన్నా నిష్కారణంగా నేను ఎన్నోసార్లు వీడిని తిక్కలోడు అంటూ బాధ పెట్టాను. ఎలాగైనా వీడిని మన మధ్య నుంచి దూరంగా తరిమేయాలని ఆలోచించాను. అందుకే ఇవాళ నువ్వు లేనప్పుడు నేనే ఏంటి జాన్, నువ్వు కావాలని అంత పనిచేసావా? ఏం జాన్బాయ్, వీడి కోసం నేను కంగారు పడిపోతూ ఉంటే నేను అడిగినప్పుడు కూడా నువ్వు ఈ దోస్తికి నాకు తెలియదు అని అబద్ధం చెప్తావా? నన్ను క్షమించు రహీం బాయ్. నేను చేసిన పాపం వల్లే ఆ ప్రభువు నాకు శిక్షణ విధించాలి అనుకున్నాడు. బిడ్డ కనిపించకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేశాడు. జాన్, మరి పాపని ప్రమాదం నుంచి వీడే కాపాడాడన్నావు. అది కూడా చెప్తాను శాస్త్రి. రోజు తోడుగా ఉండే ఫ్రెండ్స్ ఇవాళ రాకపోవడంతో స్కూల్ నుంచి వస్తూ మా రోజు దారి తప్పింది. యా అల్లా, అంత గొడవ జరిగిందా? అప్పుడు కూడా నేను వీడి మంచితనాన్ని గుర్తించలేదు భాయ్. జరిగింది చెప్పి నా బిడ్డ నా కళ్ళు తెరిపించింది. అవును, అంకుల్ నిజంగా చాలా మంచోడు. మా పాపని మళ్ళీ మాకు దక్కించిన దేవుడయ్యా. ఆ రౌడీతో ధైర్యంగా తలపడి తనేంటో నిరూపించుకున్న వీరుడయ్యా వీడు. అమ్మయ్యా, ఎలాగైతేనే గండం గడిచింది. మీ పాప తిరిగొచ్చింది, అంతే చాలు. చాలదు శాస్త్రి. ఇన్ని రోజులుగా ఇంత మంచివాణ్ణి బాధ పెట్టిన నేనే నాకు నేనే శిక్షణ విధించుకుంటున్నాను. టీ తాగు. ఇన్నాళ్ళు నిన్ను చాయ్ తేరా అని డిమాండ్ చేశాను కదా. నీ మంచితనం వల్లే మారిన మనిషిగా ఇప్పుడు నా చేత్తో నేనే నీకు గరం గరంగా చాయ్ తీసుకొచ్చి ఇచ్చాను. తాగరా మా ఓడా, మా ముగ్గురికి సొంతోడా. ఇదివరకు ఆ మాధవి వానపాములా ఉండేది, కానీ ఇప్పుడు పడగెత్తి బుసలు కొట్టే ఒక త్రాచుపాములా కనిపిస్తోంది నాకు. డోంట్ వరీ డాడ్, అదేదో వాగిందని మనం వణికిపోవలసిన పనే లేదు. లేదు నందిని, మాధవి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది నాకు. డాడ్, ఇంకా వెయిట్ చేసేంత పేషెన్స్ నాకు లేదు. ఎలాగైనా సరే దాన్ని వదిలించేసుకోవాల్సిందే.